బాగున్నారా? ఎస్, నేనైతే చాలా చాలా బాగున్నాను. సో ఈరోజు ఏంటంటే నేను మీతో ఒక డ్రెస్, అంటే ఇది జనరల్ ఒక ఈవినింగ్ తీస్తున్న బ్లాగ్ అనమాట. దానిలో మీతో ఒక డ్రెస్ షేర్ చేసుకుందామని అనుకుంటున్నా. సో అది ఎలా ఉంది ఏంటి అనేది, నేనైతే ఈ డ్రెస్ మీషోలో ఆర్డర్ పెట్టానమాట. వచ్చి 2 days అవుతుంది. ఈ డ్రెస్ వచ్చిన తర్వాత నేనైతే వీడియో ఏమీ తీయలేదన్నమాట. సో వీడియో తీస్తే షేర్ చేసుకుందామని ఆగాను. ఇది ప్యూర్ కాటన్ డ్రెస్కి ఇలాగా కొంచెం సీక్వెన్స్ వర్క్ మాదిరి వచ్చిందనమాట. ఫ్రంట్ నెక్ దగ్గర వచ్చేసి ఇలా చిన్న డిజైన్ లాగా ఇచ్చాడు, స్టోన్స్ మాదిరి ఇచ్చి. ప్యూర్ కాటన్ అని అన్నారు కానీ నాకు ఎందుకు ఇది ప్యూర్ కాటన్ లాగా అయితే అనిపించట్లేదు. డ్రెస్ అయితే బాగానే ఉంది, ఓకేగా ఉంది. బట్ మనం పెట్టిన కాస్ట్కి ఇది నాకు 540 రూపీస్ పడింది. సో ఆ కాస్ట్కి ఓకే అని అయితే అనిపిస్తుంది. ఇది టాప్ అండ్ ఇది వచ్చేసి బాటమ్ అనమాట. ప్లెయిన్ వచ్చింది, ఓకే బాగానే ఉంది. చున్నీ అనేది 2.5 మీటర్ వస్తుందని అయితే 2.5 అని మెన్షన్ చేశారు కానీ, బట్ ఇది 2.5 అయితే లేదండి, కొంచెం తక్కువ, అంటే 220 అలా ఉంటుంది అని అనుకుంటున్నా నేను. సో అలా ఉంది. సో అది ఈ డ్రెస్ గురించి అయితే అది. అండ్ డ్రెస్ అయితే చూసారు కదండి, మీషోలో అయితే తీసుకున్నాను అనమాట. అంటే నేను ఇక్కడకు చెప్పాలనుకుంది కొంత ఫ్రీగా అయితే చెప్పలేకపోయా. ఏంటంటే డ్రెస్సు నేను సెర్చ్ చేసినప్పుడు ప్యూర్ కాటన్ అని సెర్చ్ చేశాను, అండ్ అందులో కూడా ప్యూర్ కాటన్ అనే ఉంది. బట్ అదైతే ప్యూర్ కాటన్ కాదండి, కొంచెం ఏదో మిక్సింగ్ లాగా, సిల్క్ మిక్సింగ్ లాగా ఉంది. చున్నీ అయితే బాగుంది, చాలా మెత్తగా ఉంది. మల్మల్ కాటన్ ఏదో అంటారు కదా, సో ఆ టైప్లో ఉందన్నమాట చున్నీ. టాప్ అయితే అది కాదండి, ప్యూర్ కాటన్ అయితే కాదు. సో అదైతే నేను చెప్పాలనుకున్నాను. ఎవరైనా అలాగా సెర్చ్ చేసి తీసుకునేటప్పుడు 1-2 సార్లు కొంచెం రివ్యూస్ చూసుకొని అయితే తీసుకోండి. అండ్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే బ్యాక్గ్రౌండ్ ఇంతకుముందు నాకు ఇక్కడ వేరేది ఉండేది, అంటే మన మనీ ప్లాంట్ లీవ్స్ ఉండేవి కదా. సో అక్కడ ఏంటంటే నెట్ టైప్లో ఉండే కర్టెన్ ఒకటి ఉండి, అక్కడ దాని మీద మనీ ప్లాంట్ అవి తీగల్లాగా ఉండేవి, ఆర్టిఫిషియల్వి. సో అవి ఉండేవి అనమాట. అవి కొంచెం బాగా డస్ట్ పట్టేయడం వల్ల అవి అయితే తీసేసి నేను ఇక్కడ అది వాష్ చేద్దామని తీసాను. సో తీసిన తర్వాత ఏంటంటే ఇక్కడంతా వాల్ ప్లెయిన్గా, అంటే ఎందుకు ప్లెయిన్గా ఉంటే బాగాలేదని అన్నానంటే, జనరల్గా మా ఇంట్లో ఏ చిన్న చిన్న అకేషన్స్, అంటే ఏ పుట్టినరోజులు జరిగినా ఏం జరిగినా సో ఇక్కడే కూర్చొని కేక్ కట్ చేయటం అలా చేస్తూ ఉంటాం. సో అందుకని చెప్పి ఏంటంటే ఈ వాల్ని మ్యాక్సిమం ఏంటంటే నేను ఇలా కొంచెం ఏదో నా దగ్గర ఉన్న వాటితోనే డెకరేట్ చేస్తూ ఉంటారనమాట. సో ఇక్కడైతే అదే చేస్తున్నా. సో నా దగ్గర ఇవి బంతి పూలు అని అంటారు కదా, సో ఆర్టిఫిషియల్వి ఉన్నాయి అనమాట. సో వీటితోటి అయితే వాల్ మొత్తం ఇలా చేసా. అన్నీ ఈవెన్గా అయితే లేవు, కొన్ని హెచ్చు తగ్గులుగా ఉన్నాయి. బట్ ఇట్స్ ఓకే, ఎందుకంటే సోఫా వస్తుంది, సో దానివల్ల ఏంటంటే అది కవర్ అయిపోతుంది అనే ఉద్దేశంతో నేను అలా వేసేసాను. అండ్ ఇక్కడ ఏంటంటే కొంచెం ఈ సోఫా చైర్కి ఈ పక్కన కొంచెం గ్యాప్ ఉంది. ఆ గ్యాప్లో ఏంటంటే నేను వేరేది, అంటే స్టూల్ వేసి కొన్ని ఫ్లవర్స్ అవి పెడుతూ ఉంటారు కదా, సో అలా పెడదామని అనుకుంటున్నా. అది అక్కడైతే ఈవెన్గా లేదని ఏదో ట్రై చేస్తున్నారు అలా పెడదామని, కానీ అవన్నీ అంత మంచిగా అయితే ఏం అనిపించలేదు. సో ఊరికే జస్ట్ కానీ అలా ఉంటే బాగాలేదని అలా అయితే కట్టారనమాట. సో ఫైనల్ లుక్ అయితే ఇలా ఉందన్నమాట. చుట్టానికైతే బాగుంటుందండి. సో నీట్గా ఇలా అయితే చేసాము. ఇది అంతా చేయటానికి కూడా మాకు మ్యాక్సిమం ఒక 1/2 hour నుంచి 40 minutes అయితే పట్టింది. సో అది ఆ వాల్ అలా డెకరేట్ చేసాము. అండ్ ఇది వచ్చేసి స్నాక్స్ అనమాట. అంటే మేము ఇంట్లోకి స్నాక్స్ చేసి పెట్టుకున్నాము, కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాము. ఎందుకంటే ఇవి వచ్చేసి పల్లీ పకోడీ అనేది ఏంటంటే మనం వన్స్ ఒకసారి చేసి పెట్టుకుంటే దాదాపుగా 1 week 10 days కూడా మంచిగా ఫ్రెష్గా ఉంటాయి, ఏం పాడవ్వండి. సో అందుకని ఏంటంటే మేము స్నాక్స్కి చేసుకుందామని అది మీతో షేర్ చేస్తున్నా.
సో చూసారు కదా, దానికి నేనైతే దాదాపు ఒక 1/2 కేజీ వరకు పల్లీలు తీసుకున్నా. దానికి ఒక 1/4 కిలో శనగపిండి అండ్ అలాగే కొంచెం బియ్యం పిండి. ఇదేంటంటే జనరల్గా ఇంతకుముందు ఏమంటారు, అల్లం కానీ పచ్చిమిర్చి కానీ కట్ చేసి పీసెస్ వేసుకునే వాళ్ళం. ఇప్పుడు ఏంటంటే అలా కాకుండా ఇలా పేస్ట్ అయితే మంచిగా టేస్ట్ బాగుంటుంది అని చెప్పి ఇలా మిక్సీ వేసేసి అల్లం పచ్చిమిర్చి అనేది అలా మిక్సీ వేసాము. అండ్ అలాగే అందులోకి కావాల్సిన జీలకర్ర, ఉప్పు, కారం వేస్తున్నాము. ఇది కలర్ అనేది ఆప్షనల్ అండి. నేను ఎందుకో నాకు ఒకసారి ఇలా ట్రై చేద్దాం ఎలా ఉంటుందో, అంటే మనం ఇంట్లో చేసుకునే వాటికైతే అవసరం లేదు. బట్ మాకేంటంటే ఇంట్లోతో పాటు మాకు కొంచెం ఇవి సేల్ చేస్తాం కాబట్టి, సో ఒకసారి ట్రై చేద్దాం అసలు ఎలా ఉంటుంది ఏంటి అనే ఉద్దేశంతో కొంచెం జస్ట్ ఒక పించ్ ఆఫ్ కలర్ వేసి అయితే ట్రై చేస్తున్నాం అనమాట. అండ్ అది ఏంటంటే ఇష్టం లేని వాళ్ళైతే అవసరం లేదండి. అంటే మనం ఇంట్లో చేసుకునేటప్పుడైతే ఆ కలర్ అనేది అసలు యూజ్ చేయాల్సిన పని లేదు. బట్ ఏంటంటే హోటల్ పర్పస్లో ఒక్కొక్కసారి మనం చూడటానికి కూడా లుక్ బాగుంటేనే కొనేవాళ్ళు ఇష్టపడతారు కాబట్టి, సో ఇలాగైతే వేయచ్చు అని ఫస్ట్ ఒకసారి ట్రై. ఇంతవరకు మేము ఎప్పుడు ఇలా కలర్స్, ఆర్టిఫిషియల్ కలర్స్ అవి ఏం వాడలేదు. బట్ ఒకసారి ట్రై చేసి చూద్దాం అనే ఉద్దేశంతో అయితే కొంచెం అలా కలర్ వేసి అయితే ట్రై చేసాము. చాలా బాగుందండి. అసలు ఆ కలర్ కానీ వేసింది ఎంత చిటికెడే వేసాము, బట్ ఆ కలర్ డిఫరెన్స్ అనేది చాలా అయితే వచ్చిందనమాట. అండ్ ఇక్కడైతే పిండి అనేది కలుపుతుంది కదా, సో దాంతో ఆ పిండి కలపటం పూర్తి అవ్వకముందే నేనైతే ఆయిల్ పెట్టేశాను. ఈ ఆయిల్ మంచిగా బాగా హీట్ అయిన తర్వాత ఇందులో మనం ఏదైతే కలిపి పెట్టుకున్నామో సో అది అనేది వేసుకోవాలి. ఈ కలిపేది పిండి కూడా మనం పకోడీ పిండిలాగా కొంచెం పలచగా కాకుండా చాలా గట్టిగా అనేది కలుపుకోవాలండి. ఎందుకంటే పలచగా అనేది కలిపితే మనకి పకోడీ అంత మంచిగా రావు. అండ్ అలాగే ఆయిల్ హీట్ ఎక్కి మనం ఇందులో పకోడీ వేసిన తర్వాత చాలా తగ్గించి సిమ్లో పెట్టుకొని అయితే దీన్ని ఫ్రై చేసుకోవాలి. మనం ఫ్లేమ్ కనుక హైలో కనుక పెడితే ఏమవుతుందంటే పకోడీ పైన పిండి అనేది మనకి వేగుతుంది. అండ్ లోపల ఉన్న పల్లీలు ఏవైతే ఉన్నాయో అవి మంచిగా లోపల దాకా ఫ్రై అవ్వవు అనమాట. సో అందుకని ఏంటంటే కొంచెం అవి పల్లీలు ఫ్రై అవ్వాలి కాబట్టి సిమ్లో పెట్టుకొని అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి. చాలా టైం పడుతుంది, బట్ అయినా కూడా మనం సిమ్లోనే ఫ్రై చేసుకోవాలి. అలా చేస్తేనే మనకి ఆ పకోడీ అనేది మంచిగా వస్తుందన్నమాట. సో చూసారు కదా, చాలా టైం అయితే పట్టింది. దాదాపు ఇది కలపడానికి జస్ట్ ఒక 5 to 10 minutes పడితే, ఇది ఫ్రై చేయడానికి 1/2 hour పైన పట్టిందండి ఆ పకోడీ మొత్తం ఫ్రై చేయాలంటే. సో ఇలా ఏంటంటే మంచిగా సిమ్లో ఇలా కదిలిస్తూ ఫ్రై చేసుకోవాలన్నమాట. సో ఇలా ఫ్రై అయిన తర్వాత వాటిని ఏంటంటే ఒక టిష్యూ పేపర్లో కనుక అడుగును పెట్టేసి టిష్యూ పేపర్ వేస్తే ఎక్సెస్ ఆయిల్ ఏదన్నా ఉన్నా కూడా మొత్తం టిష్యూ అనేది పీల్చేస్తుంది కాబట్టి మనకి మంచిగా ఫ్రెష్గా ఉంటుంది. ఇది మనం స్టోర్ చేసుకునేది కూడా ఏంటంటే బాగా అంటే అస్సలు పల్లీలు మనకి ఏంటంటే సిమ్లో ఫ్రై అయినాయి కాబట్టి లోపల దాకా ఆ వేడి అనేది ఉంటుంది. సో అది మొత్తం ఆ వేడి మొత్తం మంచిగా తగ్గిపోయి మామూలు నార్మల్ టెంపరేచర్కి వచ్చేదాకా అలాగే ఉంచేసి అప్పుడైతే వీటిని స్టోర్ చేసుకోవాలి. లేదంటే కనుక ఆ హీట్ లోపల ఉన్నప్పుడే మనము స్టోర్ చేసుకుంటే చెమ్మ తడి అనేది వచ్చి సో ఇవి పాడైపోవటానికి అవకాశం అయితే ఉంది. సో అందుకని ఏంటంటే ఆ హీట్ అంతా తగ్గిపోయి నార్మల్ టెంపరేచర్కి వచ్చేదాకా వీటిని అయితే మనం మంచిగా అలా ఓపెన్గానే ఉంచాలి. ఏం మెత్తబడవండి, మంచిగానే ఉంటాయి మెత్తబడకుండా. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి సో హాట్ అయితే చేసాం కదా, మరి స్వీట్ కూడా కావాలి కాబట్టి నేను ఇక్కడ స్వీట్ అయితే చేస్తున్నాము. అండ్ చూసారు కదా, నైట్ అయిపోయింది, బట్ అయినా కూడా కొంచెం స్వీట్ ఉండాలి. చాలా సింపుల్గా అయిపోయే స్వీట్ అండి. ఇదేంటంటే మీకు గోధుమ రవ్వ, అంటే మనం ఉప్మా చేసుకుంటూ ఉంటాం కదా, సో ఆ గోధుమ రవ్వ అనమాట. నేను ఇది ఫస్ట్ టైం అయితే చూశాను కూడా. నేను ఇది యూట్యూబ్లో వీడియోస్లో చూసే చేస్తున్నా, బట్ నాకు చాలా క్రేజీగా అనిపించింది. ఎందుకంటే ఇంతకుముందు ఎప్పుడూ కూడా నేను వినలేదు,
చూడలేదు కూడా. సో ఎందుకో ఏదైనా సింపుల్ స్వీట్ అని చెప్పి టైప్ చేయగానే నాకు ఇదైతే వచ్చింది సజెషన్స్లోకి. సో అందుకని అయితే చూస్తున్నా. ఫస్ట్ అయితే మంచిగా నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ అంటే మన దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే వాటిని అయితే మనం ఫ్రై చేసుకోవచ్చు అనమాట. సో నా దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ నేను ఫస్ట్ నేతిలో ఫ్రై చేసి తీసి పక్కన పెట్టేసుకున్నా. అండ్ నెక్స్ట్ వచ్చేసి రవ్వ, నేను ఒక కప్పు గోధుమ రవ్వ తీసుకున్నా. సో ఆ కప్పు గోధుమ రవ్వని మంచిగా నేతిలోనే అలా ఫ్రై చేసుకున్నాను అనమాట. ఇది కూడా అంతేనండి, చాలా సిమ్లో పెట్టి చేసుకోవాలి, ఎందుకంటే ఒక్కొక్కసారి మాడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి. సో అందుకని చాలా సిమ్లో పెట్టి మంచిగా ఫ్రై చేసుకొని అంతా అయిన తర్వాత నేను ఒక కప్పు తీసుకున్నా కదా, సో అదే సేమ్ కప్పుతోటి ఒక 3 కప్స్ అయితే వాటర్ వేసుకోవాలన్నమాట. ఈ వాటర్లో ఏంటంటే ఈ రవ్వ మొత్తం మంచిగా ఉడకాలి, మెత్తగా చక్కగా ఉడికి మనకి ఇక్కడ చూసారు కదా, ఇక్కడైతే వాటర్ అంతా డ్రై అయిపోయింది. అండ్ నెక్స్ట్ కింద అడుగున ఏమన్నా ఇంకొంచెం ఉన్నా కూడా మనం ఇలా అలా వదిలేస్తే మాడిపోతుంది కాబట్టి, సో ఇలా సిమ్లో పెట్టి ఇలా కలుపుతూ ఆ వాటర్ మొత్తం డ్రై అయిపోయే వరకు మనం ఇలా కదుపుతూనే ఉండాలి. సో వాటర్ మొత్తం డ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చేసి పంచదార, నేను ఏ కప్ అయితే తీసుకున్నానో అదే కప్తో సేమ్ క్వాంటిటీ పంచదార అనేది వేసాను. సో ఇక్కడ కొంచెం కావాలంటే తగ్గించుకోవచ్చు, ఎక్కువ కావాలంటే వేసుకోవచ్చు. సో తీపి అనేది మన ఇష్టం కదా, సో మనం ఎలా కావాలంటే అలా అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇదేంటంటే పచ్చకర్పూరం, ఇది చాలా తక్కువ వేసుకోవాలండి. అంటే ఎలా అంటే చిటికెడు, ఇప్పుడు మేము వేసిన క్వాంటిటీ కూడా ఎక్కువనే చెప్పాలి. సో ఏంటంటే ఎక్కువ అయితే కనుక మనకి ఇది చేదు వచ్చేస్తుంది. సో అందుకని ఏంటంటే చిటికెడు వేసామా లేదా అన్నట్లుగా వేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇలాచీ అనేది మనం మిక్సీ వేసుకోవచ్చు. సో ఇలా అయినా వేసుకోవచ్చు, అది మన ఇష్టం. ఇవేంటంటే డ్రై ఫ్రూట్స్, నేను ముందే డ్రై ఫ్రూట్స్ అనేవి ఫ్రై చేసి పెట్టుకున్నా కదా, సో అన్నిటినీ మిక్స్ చేసేసి మంచిగా ఇది ఎలా అంటే దగ్గరగా వచ్చేసేయాలన్నమాట. సో మనం లడ్డు చేయాలి కాబట్టి లడ్డు చేయటానికి ఎలా ఉంటే బాగుంటుంది, ఎలా అయితే చేయగలం అనే దాన్ని బట్టి అలా అయ్యేదాకా మనం ఇలా కలుపుతూనే ఉండాలి. అండ్ ఇందులో కలర్ అనేది వేస్తేనే బాగుంటుందండి చూడటానికి, ఎందుకంటే మనకి ఆ లడ్డు చేసినప్పుడు అది లడ్డు అనేది బేసిక్గా మనం ఈ కలర్లోనే చూస్తూ ఉంటాం కాబట్టి, సో ఆ కలర్ అనేది చాలా చిటికెడు వేసాము. ఫైనల్గా లాస్ట్ అండ్ ఫైనల్ అంతా వాటర్ అంతా డ్రై అయిపోయిన తర్వాత ఇలా గీ అనేది వేసి మంచిగా మిక్స్ చేసి ఇది పక్కన పెట్టేసేయాలి. అంటే ఇది మొత్తం కూడా మనకి ఎలా అంటే మనం లడ్డు చుట్టడానికి వీలుగా దగ్గరగా వచ్చేసే వరకు మనం ఇలా చేసి పక్కన పెట్టేసుకుంటే ఏంటంటే అది ఆరిపోతుంది. ఆరిన తర్వాతనే మనం దీన్ని లడ్డూలు అనేది చేయగలం అన్నమాట. సో చూసారు కదా, ఇలా అయితే స్టవ్ మీద నుంచి తీసిన తర్వాత కూడా అడుగున ఏమన్నా మాడుతుందేమో, మాడితే టేస్ట్ మారిపోతుంది కదా, సో అందుకని ఒకసారి అయితే అలా మంచిగా మిక్స్ చేసి అక్కడ పెట్టేసాము. అండ్ చల్లగా అయిపోయిన తర్వాత చూసారు కదా, ఇదైతే మనం చల్లగా అయిపోయిన తర్వాత కూడా ఇలా చేసుకోవచ్చండి. చూడండి ఎలా ఉందో, అచ్చం శనగపిండితో చేసిన ఏమంటారు సన్న బూందీ లడ్డులాగా ఉంది చూడటానికి లుక్. బట్ ఇదైతే గోధుమ రవ్వతో చేసిందండి. ఇది ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసి దేవుడి ప్రసాదాలకు పెట్టడానికి చాలా బాగుంటుంది. సో ఇలా ఎవరన్నా ప్రసాదాలకు ఇవ్వాలి అనుకున్న వాళ్ళు ఉంటే కనుక ట్రై చేయండి. ఇంతేనండి ఈరోజు చేసిన స్వీటు హాటు అయితే మీతో షేర్ చేసుకుందామని చేసుకున్నా. మీలో ఎవరికైనా ఇది కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వీడియో అయితే నచ్చుతుందనే అనుకుంటున్నాను. ఎవరన్నా స్వీట్ మాత్రం తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి, ప్రసాదాలకు చాలా బాగుంటుంది.